ఈ నెల జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ప్రస్తుత పాలక మండలికి మరో 2.5 నెలల గడువు మాత్రమే ఉండటంతో ఇదే చివరి సమావేశం కానుంది. పాలక మండలి కొలువు తీరినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి పనులు, సంస్కరణలను వివరించేందుకు అధికార పార్టీ సిద్దమవుతోంది. మరోవైపు దీర్ఘకాలిక సమస్యలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు రెడీ అవుతున్నాయి. జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు మరో 2.5 నెలల్లో ముగియనుంది. దీంతో ఈ నెల 25న జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. కౌన్సిల్ సమావేశం ముందుగానే నిర్వహించాలని భావించినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలక్షన్ కోడ్తో వాయిదా పడింది. అయితే మంగళవారం నిర్వహించే సమావేశమే ఆఖరుది కావచ్చని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ సెక్రటరీ సెక్షన్ కు కార్పొరేటర్ల నుంచి 95 ప్రశ్నలు వచ్చాయి. 45 ఎజెండాలపై జనరల్ బాడీ మీటింగ్ లో చర్చించనున్నారు. ఉదయం 10:30కు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మేయర్ ప్రసంగం, ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. హెచ్సిటీ, ఎస్ఆర్డీపీ పనులు, పరిష్కారమైన వివాదాలు, స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలు, ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈసారి బతుకమ్మకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కడం వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. మరోవైపు దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలపై ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నాయి ప్రతిపక్షాలు. కౌన్సిల్ మీటింగ్ కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, హైడ్రా అధికారులతో పాటు అడిషనల్ కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. సమస్యలపై మాట్లాడినప్పుడు ఆయా శాఖల అధికారులు ఉండాలంటున్నారు. సమాధానం ఇవ్వడానికి అధికారులు లేకపోతే ఆయా సమస్యలు అలాగే ఉండిపోతాయంటున్నారు కార్పొరేటర్లు. గత కౌన్సిల్ సమావేశాల్లో ఇదే జరిగిందని, ఈసారి అలా అవ్వకుండా ఉండాలంటే ఆయా శాఖల అధికారులు ఉండాల్సిందే అంటున్నారు కార్పొరేటర్లు. కార్పొరేటర్ల నుంచి వివిధ అంశాలపై వివరణ, సమాధానాలు కోరుతూ 95 ప్రశ్నలు వచ్చాయి. సమావేశం ఎజెండాలో 45 అంశాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు గత సమావేశం తర్వాత స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందినవే ఉన్నాయి. ఇప్పుడు పాలక మండలి కూడా ఆమోదించాలని వాటిని పొందుపరిచారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్ట్రీట్ లైట్స్, చెత్త, రోడ్లు, ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టైజ్మెంట్స్, అధికారుల అవినీతితో పాటు పలు అంశాలపై ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు ప్రతిపక్షాల కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో నగరంలోని సమస్యలపై చర్చిద్దామన్నారు రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. మేము చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే వర్క్స్ వివరిస్తామన్నారు. సభ సజావుగా జరిగేలా బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, రెండు పార్టీలు కూడా వారి యొక్క సమస్యలపైన వచ్చి కౌన్సిల్లో చర్చిస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా కౌన్సిల్ సమావేశం అంటే వాళ్ళు రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నారు. కనీసం ఈసారైనా కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించండి. అదేవిధంగా ప్రజల సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించాలనే విధంగా చర్చించాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఈ నెల 25న జరగనున్న కౌన్సిల్ సమావేశం చివరి సమావేశం అవుతూ ఉండటంతో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో ఫోటో సెషన్ ఉంటుందని, సభ్యులందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అదే రోజున జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మహాత్మాగాంధీ, అంబేద్కర్ల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. గతంలో ముసుగులతో ఉన్న విగ్రహాలను తొలగించిన చోట వాటర్ ఫౌంటైన్ నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా పూర్తయితే ఫౌంటైన్ ను ఆవిష్కరించనున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉండటంతో కౌన్సిల్ హాల్ కు కొత్తగా పెయింటింగ్స్ వేస్తున్నారు. ఈ నెల 25న చివరి కౌన్సిల్ సమావేశం జరగనుండగా జనవరి చివరి వారంలో బడ్జెట్ ఆమోదం కోసం మీటింగ్ నిర్వహించనున్నారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27కు సంబంధించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించనుంది.